అన్నా థియేటర్ లో స్పీకర్లు పగిలిపోయినాయి, సీట్లు అదిరిపోయినాయి, గడిచిపోయినాయి. ఇంకా సినిమా అయితే ఉందన్నా బాగానే ఫస్ట్ నా చూసిన నాకేం అర్థం కావట్లే. పది గుండెల్ని క్షమించడా. బాలకృష్ణ సినిమా చూసిన తర్వాత నాకు మందు అలవాటు ఇంతకుముందు లేదు. ఈ సినిమా చూసిన తర్వాత స్టార్ట్ చేశా. జై అవునంటే ఎంతనా బాలయ్య కిక్కిచ్చాడా? కిక్కిచ్చేది ఏమన్నా చూడన్నా. ఎప్పుడూ నాకు అసలు మందు అలవాట్లేదు. ఒక్కసారిగా ఆయన ఎంట్రన్స్ సీన్ చూసా. ఆయన తాగి బయట చేస్తుంటే నేను కూడా తాగి బయట చేసి ఫిక్స్ అయిన గురించి ఇక నుంచి నేను తాగే చేస్తా. ప్రతి పని తాగే నేను 50,000 కోట్లు అని చెప్పిండు. 50,000 కోట్లు వస్తాయి జేమ్స్ గారికి. 1,00,000 కోట్లు అన్నా. అరే బాలయ్య ఫైట్స్ ఎలా అనిపించాయి హీరో? ఫైట్స్ మాత్రం వేరే అన్నా. ఆ ఫైట్స్ ఏందన్నా, ఆ కూర్చోదన్నా, అరాచకమన్నా, అమానుషమన్నా. అన్నా వద్దన్నా అన్నా. బాలయ్య బాబు ఫైట్స్ ఏందన్నా? కాదన్నా, అది వయసు కాదన్నా, అది అలసట కాదన్నా. ఆ పగతో ప్రతీకారంతో రగులుతున్న గుండె అన్న అది. తెలుగు సినిమాలను బ్రతికించాలని బతుకుతున్న గుండె అదే. ఆ బతకాలన్నా 100 గుండెల్ని బతికిస్తుందన్నా. 100 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రాలా. ఈ రోజు డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత నేనే మందు కొడతాను. చూడండి, మా ఫ్రెండ్ పేరు రాజు. 1000 కోట్లు వస్తుంది డాకు మహారాజు. అచ్చానా జై బాలయ్య, జై బాలయ్య అన్న. బాలకృష్ణ ఈ సినిమాలో ఉన్న డైలాగులు గాని, యాక్టింగ్ గాని, రొమాన్స్ గాని, ఇంకా రొమాన్స్ అయితే చెప్పలేదు అన్న. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన చింత చచ్చినా పురుగు చావులు అన్నట్టు హీరోయిన్ ని కింద మీద ఊపి దెబ్బతిప్పుడు ఊపుతుంటే నాకైతే అన్న సినిమాలో ఇప్పటికే 100 కోట్లు తాగినాయి అన్నా. ఫస్ట్ టైం అన్నా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాగా అనిపించింది అన్న. నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదని బాగా అనిపించింది. నాకైతే లవర్ కూడా లేదురా. గర్ల్ ఫ్రెండ్ లవర్ ఒకటి అన్నా. మనం ఎవరిపోగలమన్నా. నాకైతే ఉంచుకునేది కూడా లేదు.